ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతం చేశారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని రోడ్లపై ఫోకస్ పెట్టారు. పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం పల్లె నుంచి పట్టణం వరకు ఏకంగా 200 కోట్లతో రోడ్ల నిర్మాణ పనుల్ని వేగవంతం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణాన్ని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సాస్కి, రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖల నిధులతో చేపట్టారు. నియోజకవర్గంలోని 611 రోడ్లను 152 కిలోమీటర్ల మేర 100 కోట్లతో పూర్తి చేశారు. మరో 70 రోడ్ల పనులు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలోని 80% కొత్త రోడ్ల నిర్మాణం పూర్తి కావడంతో ప్రజల కష్టాలు తొలగిపోయాయి. పిఠాపురంలోని పల్లెలు, పట్టణాల్లో రోడ్లన్నీ కళకళలాడుతున్నాయి. అలల కోతతో ఉప్పాడ తీర ప్రాంతంలో ఉన్న మాయాపట్నం మత్స్యకారులు ఇబ్బంది పడ్డారు. వీరి కోసం సుబ్బంపేట సమీపంలో కొత్త మాయాపట్నం కాలనీ పేరుతో 3 ఏళ్ల క్రితం పునరావాసం కల్పించారు. మత్స్యకారులకు ఆ కాలనీలో ఇళ్లు కట్టించినా మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలియగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని అక్కడ 1.52 కోట్లతో కాలనీ మధ్య 1.5 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 2.8 కిలోమీటర్ల డ్రైనేజీ నిర్మించారు. ప్రస్తుతం కాలనీలో కొత్త రోడ్లు కనిపిస్తున్నాయి. అలాగే అక్కడే కొత్త సూరాడపేట కాలనీకి 93 లక్షలు వెచ్చించి 1.6 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు నిర్మించారు. సుబ్బంపేట కొత్తపల్లి ప్రధాన రహదారికి కనెక్ట్ చేశారు. కొత్తపల్లి మండలం అమరవిల్లి, రామన్నపాలెం బీచ్ రోడ్డు తుఫాన్లు, భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిని ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అక్కడ 85 లక్షల వ్యయంతో ఈ రోడ్డు పునర్నిర్మాణం పూర్తి చేశారు. ఈ రోడ్డుతో బషీర్ బీబీ ఆలయ దర్శనానికి వెళ్లే భక్తులకు సౌకర్యం ఏర్పడింది. అభివృద్ధికి దూరమైన ఎస్ఈజెడ్ పరిధిలోని ముమ్మిడివారిపాడు గ్రామానికి 79.70 లక్షలతో శాశ్వత రహదారి సౌకర్యం కల్పించారు. ఎస్ఈజెడ్ పరిధి నుంచి విముక్తి కల్పించి మరీ అభివృద్ధి చేశారు. కొత్తపల్లి గ్రామ ప్రజల చిరకాల వాంఛ అయిన శ్మశాన వాటికకు రోడ్డు సౌకర్యం కల్పిస్తూ అంత్యక్రియలకు వెళ్లే ప్రజల ఇబ్బందులు తొలగిస్తూ 26.30 లక్షల వ్యయంతో 411 మీటర్ల సీసీ రోడ్డును ఈ మార్గంలో నిర్మించారు. ఈ రోడ్డు ద్వారా 4,000 మంది ప్రత్యక్ష ప్రయోజనం పొందుతున్నారని డిప్యూటీ సీఎంఓ తెలిపింది. కొత్తపల్లి మండల పరిధిలోని కొండవరం గ్రామ పంచాయతీకి అనుసంధానంగా ఉన్న పిఠాపురం ఉప్పాడ R&B రోడ్డు 7 సంవత్సరాల క్రితం పూర్తిగా దెబ్బతింది. గత ప్రభుత్వం ఆ రోడ్డు నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయడంతో సుమారు 8,000 మంది పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. 1.22 కోట్ల ఉపాధి నిధులతో 3.17 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని పవన్ కళ్యాణ్ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించారు. ఈ రోడ్డు విద్యార్థులు, రైతులతో పాటు రోజువారీ వ్యాపారాలు నిర్వహించుకునే వందలాది మంది ప్రయాణ కష్టాలు తీర్చింది అన్నారు.